రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి. కదిరి సంత ప్రతి మంగళవారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతూనే ఉంటుంది అనమాట. సో చూడు, కదిరి సంత అట్లా ఎంటర్ అయిన తర్వాత ఇట్లా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ పాల పిల్లలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ పాల పిల్లలు ఏ విధంగా ధరలైనా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇందాకే కొన్నట్టున్నారు వీళ్ళు ఎవరు. ఎంత పడినాయి ఇది రెండు? ఎంత పడా? 7,500 తలపల్లి నుంచి వచ్చా 7,500. సో 7,500 అయితే చెప్తాను ఫ్రెండ్స్. 7,500 7,500 7,500 రూపాయకి లీన్స్ ఏంది మా ఊరే. ఎంత మరి అమ్మినావా కొనేదా? కొన్నావా మీద కొన్నావా? ఎంత ఎంత చేద్దానా? సో ఇది ఇదే దాని జోడికి అది కాదు, ఇది అది ఒకటి 7,000 కాదులే, 500. ఏనా ఎట్లా చెప్తానా? ఎట్లా చెప్పినావు? 18,50. ఎట్లా చెప్పినావు? ఇది తల ఒకటి వచ్చి 12, 13 చెప్తాను. 12, 13. ఇది నెల్లూరు. అవి నెల్లూరు పిల్లలు అయితే 2,500. 2,500. సో నెల్లూరు వచ్చేసి 2,500 చెప్తాడు. ఇవి వచ్చేసి 1,500, 1,800 చెప్తున్నాడు. సో పండగ సీజన్ వల్ల అందుకు కొద్దిగా రేట్ అయితే ఉంటుంది. పండగ లేకుంటే జస్ట్ 1000 రూపాయలకి వచ్చేస్తాయి అనమాట. సో తగ్గిపోతుంది ధర కూడాను. ఇంకా ముందరైతే చాలా ఉంటాయి, ఒకసారి అయితే చూద్దాము. మొత్తం సంత అంతా కూడా ఇది ఫుల్గా ఉంటుంది. అరే పులి బాగుండవా? అవి తక్కువే తెచ్చినావు ఈరోజు. చిక్కలా ఎంత చెప్తాను? తల 1,800. సో ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే 1,800 చెప్తున్నారండి. 1,800 18. సో సావర్ద 800 రూపాయలు వెళ్తారు. సో 4 పోతులు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మరకలు అనమాట. ఒక్కొక్కటి 15 నుంచి 18 దాకా చెప్తున్నారు. సో ఇంకా మెయిన్ అంటే ఇక్కడే అనమాట, సామ్ దగ్గర ఎక్కువ ఉంటాయి. సో ఈ సామ్ దగ్గర ధరలు కూడా ఆ విధంగా నడుస్తుంటాయి. పాలపిల్ల ధరలు అంటే మనకి ఈ సామి ఎక్కువ తీసుకొస్తుంటాడు, అంటే కొంచెం బిగ్ సైజ్ తీసుకొస్తాడు, బాగానే ఇస్తాడు, రేట్లు కూడా రీజన్గానే ఇస్తాడు. అక్కడ కూడా పెద్దగా ఉన్నాయి. సో ఒకసారి సామ్ దగ్గర అయితే మాట్లాడి ధరలు ఏ విధంగా నడుస్తాయని చూద్దాం. వాళ్ళు పట్టుకున్నారు దాదాపు వారం ఒక 50 పిల్లల దాకా తీసుకొస్తారు అనమాట. సో ఆల్మోస్ట్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. వచ్చిన టైం అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది, 7:30 అనమాట. అందుకనే పిల్లలు కూడా చాలా అయిపోయినాయి. సో ఆ వ్యాన్ ఖాళీ అయిపోయింది, ఇక్కడ ఇంకొక ఆటో ఖాళీ అయింది. సార్ బాగుండవా? బాగుండవా? సో 3,500 అయితే చెప్తున్నాడు అండి. 2 పొట్టెలు అయితే ఇస్తాను తమ్ముడు. బేరం అయితే 4,000 చెప్పింటి అంతే. ఆయనకి ఇవ్వాలని ఇస్తాను అంతే. 3,500 మనం కాలేదు, జత పోతాయి. పెట్టుకో ఇంకా తమ్ముడు. మనం కొనడమే 3,100, పోతే వాళ్ళ 100 రూపాయలు అనుకున్నాడు కూడా. నేను నమ్మను. చూడయా ఎట్లా మంచిగా చెప్పేది నేను. అంతా రేపారు మీకు. సో చూస్తాను కదా అట్లా మరకంటే బాగున్నాయి పిల్లలు తీసుకోలే. అందుకే మళ్ళీ 100 రూపాయలు కాడేది కొలబెట్టు. ఏం చేయలేం, తీసుకో. పట్టుకో సామె, పెట్టుకో. పెట్టుకో ఛార్జీలకు లేదు నాకు పోయేది. ఆడికైతే ఇస్తా లేదంటే మళ్ళీ కలపలు కావాలి. మంగళపల్లి 50 అక్కడ ఇంకా ఉన్నాయి. ఛార్జీలు లేదండి. 3.5 నీకు ఇస్తలే కదా 50 లేదు నా దగ్గర. 50 పైసలు లేదు. తీసుకుంటే ధరలు అయితే ఆ విధంగా నడుస్తుంది. మంగళపల్లి పోలా కొనుక్కోలే. ఆడ వ్యాన్ తలపడి వ్యాన్ పోతాను ఇక్కడ దాంట్లో పో. అమ్మేసినా ఇప్పుడు అయినా
అమ్మేసినారా ఇప్పుడు అవి? 4 అయిపోయినాయి. ఎంతనా అవి? 4 18,500. 4. సో ఈ 4 చూస్తున్నట్టయితే 18,500 అయితే అమ్మినారు ఇప్పుడు జస్ట్ వాళ్ళు. సో నన్ను చూస్తున్నారు కదా. సో వీటి ధరలు అయితే ఇంకొకసారి అడుగుదాము ఏ విధంగా చెప్తారు. సో రేట్లు అయితే ఈ విధంగా దుమ్ము లేచిపోతూనే ఉంటాయి. ఇప్పుడు పండగ వల్ల కొద్దిగా రేట్లు కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఇంకొక పండగ అయిపోయిన తర్వాత రేట్లు అయితే తగ్గుతాయి. సో 2,600 అయితే చెప్తున్నారు హోటల్. సో చూడండి పిల్లలు అయితే ఈ విధంగా రేట్లు అయితే నడుస్తూ ఉంది. సో ఫుల్గా ఉన్నాయి అనమాట. ఓకే బాయ్. $3,500 అది వ్యాపారం. 3,500 అయింది లేదు. సో చూసుకోండి మొత్తం అన్ని కూడా పిల్లలు అయితే అయిపోతున్నాయి. లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ కూడా అయిపోయినాయి. ఎట్టేట్టున్నావు? బాగుందా? ఎంత చెప్పినావు? 5 పిల్లలు, 3 పిల్లలు, 5,500 అమ్మినా. ఎన్ని? 5 పిల్లలు? 5 పిల్లలు. 5 పిల్లలు ఎంత? 5,500 అమ్మినా. అబ్బా 11 ఒకటి. 11 ఇచ్చిన. రేపు వారం యూట్యూబ్లో చెప్పు ఎంతమంది ఉన్నా అదే రేటుకి ఇస్తా. ఎక్క ఇంక ఇట్లయితే చల్లుకుంటుంది పోనీకి. సో ఎంతమంది ఉన్నా కూడా వచ్చాను పో. నెక్స్ట్ వారం 1100 తప్పిల్లా ఇంకా పోండి. చెప్పు ఇక్కడ కాదు లెక్కించి చెప్పు వాళ్ళు. సో చూసుకున్నారు కదా 5,500 అనమాట. 5 కూడా మరకలా పోతులా. మరకలు 2 పోతులు 2 అయితే ఉన్నాయి దీంట్లో. సో అదనమాట. సో ఇక్కడ చూసుకుంటే పిల్లలు అయితే ఈ విధంగా వచ్చినాయి. ఇంకా మనకి నెక్స్ట్ వారమే అనమాట పిల్లలు అయితే తక్కువగానే వచ్చినాయి. బాగున్నావు కదా? బాగున్నా. ఎట్లా చెప్పినా తలా ఒకటి ఇలా కొద్ది. స్టార్ట్ ఎంత ఎండ్ ఎంత? 1,500, 2,000, 2,200 అంతే. సో చూసుకుంటే ఆ విధంగా నడుస్తుంది ధరలు కూడా. ఈ వారం తక్కువ తెచ్చినాడు. తక్కువ తెచ్చింది చిక్కల. అందరూ అదే మాట అంటే వర్షం పడింది కదా ఇవ్వడం లేదు పిల్లలు. అట్లా వర్షం పడకపోతే ఇచ్చింది. సో చూసుకుంటే ధరలు అయితే ఆ విధంగా చెప్తున్నారు అనమాట. పిల్లలు కూడా తక్కువగానే వచ్చాయి. సో జనాలు కూడా ఫుల్గా వచ్చినారు. రేపు వారం ఎట్లా చెప్తే అందరూ జనాలు వచ్చేకి చెప్పలేం. రేపు వారం చిక్కితేనే కదా మనం చెప్పేది. ఊరికి ఎట్లా చెప్తాం? అట్లా అంటావా? సో ఓకే ఫ్రెండ్స్, మన కదిరి సంతను అయితే నెక్స్ట్ వారం విజిట్ చేయండి. సో జై జవాన్ జై కిసాన్. పిల్లల వీడియోలు అయితే ఇంకా రాబోతూనే ఉంటాయి. ఓకే బాయ్.